హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము నీట్ కౌన్సిలింగ్ గురించి, తెలంగాణ నీట్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు మిస్ చేయకుండా ఓపికతో వినండి. ఇందులో ఏది మిస్ అయినా మీకు సీట్ రాదు. ఓకే, కాబట్టి ప్రతి స్టెప్ను కంపల్సరీగా వినండి అండ్ విని ఫాలో కావండి. అలాగే మీ సర్టిఫికెట్ సబ్మిట్ చేయండి. డెఫినెట్గా మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా అవుతుంది. ఓకే, సో ఫస్ట్ చూస్తే మీకు ఇన్ని కంటే మార్క్స్ మీ కేటగిరీని బట్టి ఇంతకంటే ఎక్కువ మార్క్స్ వస్తేనే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్. ఇంతకంటే తక్కువ వస్తే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదు. మేనేజ్మెంట్ కోటాలో కానీ ఇంకా వేరే ఫారిన్ కంట్రీస్లో కానీ మీరు ఎంబీబీఎస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ పర్సంటేజ్ చూసుకోండి, ఇంతకంటే ఎక్కువ మార్క్స్ రావాలి. ఓకేనా. సో మరి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి అంటే ఇక్కడ చూడండి, 6 AM 4th August నుంచి 13th August 6 PM వరకు మనకు ఈ వెబ్సైట్లో మనకు అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఎలాగో మనకు డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ ఇస్తాను. ఓకేనా. సో ఎవరైతే మార్క్స్ వచ్చాయి, తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, వాళ్ళందరికీ వీళ్ళందరూ ఎలిజిబుల్. ఓకేనా. సో నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో పేరు ఉండాలి. ఓకే, క్వాలిఫైయింగ్ లిస్ట్లో పేరు ఉండాలి. ఆ పేరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు మొదటి నుంచి గమనించండి, ఈ సర్టిఫికేట్స్ ఎవరికి మ్యాండేటరీ, ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఓకేనా. నీట్ స్కోర్ ర్యాంక్ కార్డు లేటెస్ట్ది తమిళనాడులో ఇలాగే జరిగింది. చాలామంది పిల్లలు మొదటి ర్యాంక్ కార్డు పంపించారు, కాబట్టి థర్డ్ టైం ఓకే 3 ర్యాంక్ కార్డు రిలీజ్ అయ్యాయి. సో లేటెస్ట్ ర్యాంక్ కార్డు మీరు సబ్మిట్ చేయాలి. అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో 500 KB కంటే తక్కువ ఉండాలి. లేకపోతే మీరు కంప్రెషన్ అనేది ఉంటుంది వెబ్సైట్, ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. అంతకంటే తక్కువ కంప్రెస్ చేసుకోండి. ఓకేనా. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, SSC మార్క్స్ మేమో సరిపోతుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో దీన్ని కూడా కన్వర్ట్ చేయండి, 500 KB. ఓకేనా. ఇది మ్యాండేటరీ, ఏదైతే మ్యాండేటరీ ఉందో అది కంపల్సరీ. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ అండ్ లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ మేము అయినా పర్లేదు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇంటర్ సర్టిఫికేట్ PDF. ఓకేనా, 500 KB. దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్, దీంతోనే మీరు స్టేట్కి ఎలిజిబులా కాదా అనేది తెలుస్తుంది. 9th to SSC ఒకటి, ఇఫ్ మోర్ దెన్ స్టడీ సర్టిఫికేటు అన్నిటిని కలిపి ఒకే పీడిఎఫ్లో జాయిన్ చేయాలి. మెర్జ్ PDF అని ఉంటుంది. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. 9th నుంచి ఇంటర్ SSC వరకు ఒక పీడిఎఫ్లో, అది కూడా PDF 500 KB లోపు ఉండాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఓకే 2 సంవత్సరాలు, అది ఒకే పీడిఎఫ్లో ఉండాలి. మోస్ట్లీ అందరూ ఒకే పీడిఎఫ్లో ఉంటుంది, ఒకే కాలేజీలో చదివి ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ 500 KB ఇది కూడా మ్యాండేట్. తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది అప్లికేబుల్ అయితేనే. ఓకేనా, ఎవరైతే BC కానీ తర్వాత SC కానీ ST కానీ అప్లై చేసుకున్న వాళ్ళకే అప్లికేబుల్. ఓకేనా. తర్వాత 500 KB ఇది కూడా PDF. తర్వాత మైనారిటీ సర్టిఫికేట్, ఇది కూడా ముస్లిమ్స్కి మాత్రమే అప్లికేబుల్. ఓకేనా, అది 500 KB PDFలో. తర్వాత EWS, ఇది కూడా EWS అవసరం ఎవరైతే అప్లై చేసుకుంటారో, EWS కోటా అవైల్ చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే, తహసీల్దార్ ద్వారా ఇవ్వబడాలి. అది కూడా PDF 500 KBలో. ఓకే, సో అందులో ఇయర్ అనేది ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. 2024-25కి సంబంధించిన EWS సర్టిఫికేట్ కావాలి. ఓకేనా. తర్వాత లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే అది కూడా మీరు ఏమన్నా డబ్బుల కోసం దానికోసం అప్లికేబుల్ అయితే PDF ఫార్మాట్లో, అది కూడా ఇది కంపల్సరీ కాదు. ఓకేనా. తర్వాత NCCలో అప్లై చేస్తే NCC సర్టిఫికేట్ PDF. తర్వాత క్యాప్ సర్టిఫికేట్ అయితే క్యాప్ సర్టిఫికేట్ PDF 1000 KB వరకు. తర్వాత NCC 1500 KB వరకు. ఓకేనా. సో PMC అంటే ఇది పోలీసులకు సంబంధించింది కాబట్టి వాళ్ళకి మాత్రమే ఇది PDF 500 KB వరకు. తర్వాత ఆంగ్లో ఇండియన్స్కి ఆంగ్లో ఇండియన్స్ క్రిస్టియన్స్కి సంబంధించింది PDF 500 KB. దాని తర్వాత క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ have to submit the residence certificate of the
క్యాండిడేట్ ఫర్ 4 years ఫర్ ద పీరియడ్. ఓకే, ఎవరికైతే ఓపెన్ స్కూల్లో చదివారో వాళ్ళ కోసం ఇది. ఓకే, ఇది మ్యాండేటరీ అప్లికేబుల్ 500 KB వరకు. తర్వాత ఆధార్ కార్డు అప్లికేబుల్. ఓకేనా, క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ మ్యాండేటరీ, జేపీజీ కానీ జేపీఈజీ అయినా పర్లేదు 100 KB. తర్వాత స్పెసిమెన్ సిగ్నేచరు జేపీఈజీ ఫార్మాట్లో 100 KB. సో ఇవన్నీ మీరు ప్రాపర్గా క్లియర్గా కనిపించేలా ఫస్ట్ తయారు చేసుకోండి, దాని తర్వాతనే అప్లోడ్ చేయండి. ఇందులో ఏది మిస్టేక్ జరిగినా మీకు మాత్రం సీటు రాదు. సో ఇవన్నీ సర్టిఫికేట్స్ మీరు రెడీ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై బై. సీ యూ విత్ ద నెక్స్ట్ అప్డేట్.